బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అంత పాయింట్అవుట్ చేసి ఫోకస్ చేసేంత కూడా ఎవరు వెళ్ళలేకపోయారు. వెళ్ళలేదు. అంటే ఇది ఎన్టీఆర్ భిన్నంగా కనిపించడానికి కారణం. ఓకే. అలాగే కురుక్షేత్రం సినిమా, దానవేరు సూరకర్ణ రెండు పోటాపోటీగా తయారైనాయి. అంటే 76 తర్వాత 76 వరకు అక్కినేని నాగేశ్వరరావు గారితో పోటీ ఉండేది ఆయనకి. 76 నుంచి ఎన్టీఆర్ రైజ్ మొదలైంది, విపరీతమైన స్థాయికి ఎదిగాడు ఆయన. అంటే 76 ఆరాధన, అది 175 డేస్ సినిమా. దాని తర్వాత 77 జనవరిలో దానవేరు సూరకర్ణ, ఏప్రిల్లో అడవిరాముడు, అక్టోబర్లో ఎమ్మగోళ. ఓకే. ఒకే సంవత్సరం 3 175 డేస్ సినిమాలు. అంటే ఆ ఇయర్ గోల్డెన్ ఇయర్ ఎన్టీఆర్ గారికి. ఇంకా తర్వాత దరిదాపుల్లో ఎవరూ లేరు. ఓకే. ఆ టైంలో నాగేశ్వరరావు గారికి వరుస ఫ్లాపులు మొదలైనాయి. అంటే ఆలుమగల్ నుంచి 7 అంతస్తుల మేడ వరకు ఫ్లాపులు ఎదుర్కొన్నాడు ఆయన. 7 అంతస్తుల మేడ తర్వాత మళ్ళీ నిలబడ్డాడు. ఈ టైంలో కృష్ణ ఎమర్జ్ అయ్యాడు. ఓకే. ఎన్టీఆర్ వర్సెస్ కృష్ణగా మారింది సీన్. అప్పటి వరకు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మధ్య యుద్ధంగా నడిచింది. ఎన్టీఆర్ వర్సెస్ కృష్ణగా మొదలైంది. ఆ మొదలైన టైంలో మొదటి సంక్రాంతి 77 సంక్రాంతికి దానవేరు సూరకర్ణ మీద కురుక్షేత్రం పోటీగా తీశారు. యాక్చువల్గా ముందు పోటీ అనుకోలేదు, కానీ అది అలా తయారైంది. ఆయన ఈ సినిమా చేయొద్దు అని చెప్పి పిలిచి చెప్పాడు, కురుక్షేత్రం వద్దు, ఆపేయండి మీరు, నేను అలాంటి సబ్జెక్ట్తోనే పెడుతున్నాను, రెండు ఒకేసారి రిలీజ్ అయితే ఇబ్బంది అవుతుంది మీకు, ఆగిపోండి అని చెప్పాడు. లేదు, మేము ఆల్రెడీ 10 లక్షలు ఖర్చు పెట్టేసాం, ఇంకా ఆగే ఇది లేదు, మేము చేసేస్తాం సినిమా అన్నాడు ఆయన. సరే మీ ఇష్టం అన్నాడు. ఆయన చేశాడు సినిమా. చాలా కాస్ట్లీగా తీశాడు కురుక్షేత్రం. ఈయన చాలా తక్కువ డబ్బులతో తీశాడు సినిమా. రామారావు గారు లెక్క ఎలా ఉండేదంటే, తన ఫ్లాప్ సినిమాకి ఎంత వచ్చినాయో చూసుకుని అందులో సగం డబ్బులతో సొంత సినిమా తీసేవాడు ఆయన. అంటే సినిమా ఫ్లాప్ అయినా ప్రాఫిట్లో బయటకు వచ్చేస్తుంది ఓకే అనేది ఐడియా. ఆ లెక్క ప్రకారమే చేశాడు అది. దానవేరు సూరకర్ణ కూడా చేస్తే అది పెద్ద హిట్ అయ్యి కురుక్షేత్రం సినిమా ఫ్లాప్ అయింది. అది అంతకు ముందే అక్కినేని నాగేశ్వరరావు గారితో ఒక దెబ్బ తినున్నాడు ఆయన దేవదాసు ఎపిసోడ్లో కృష్ణ గారు. రెండో దెబ్బ ఎన్టీ రామారావు గారితో ఈ కురుక్షేత్రం వర్సెస్ దానవేరు సూరకర్ణ టైంలో తగిలింది. ఆ తర్వాత అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళే వరకు, అంటే 82 వరకు సంవత్సరానికి ఒక 175 రోజుల సినిమా మీద వెళ్ళాడు ఆయన. అక్కడి నుంచి ఆయన రైజ్, అంటే 76 నుంచి ఆయన విపరీతమైన రైజులో ఉన్నాడు. ఆ రైజు తెలుగు ప్రేక్షకులు ఆయన తీసుకెళ్ళి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. ఈ కూర్చోబెట్టడం అంటే ఆయన చివరి సినిమా, అప్పటికి రాజకీయాల్లోకి వెళ్ళటానికి ముందు చేసిన సినిమా నా దేశం. ఓకే. అంటే మన దేశంతో మొదలైన ప్రయాణం నా దేశంతో ఎండ్ అవటం అనేది అప్పటికి మన దేశం. దాని మీద చాలా సెటైర్లు వచ్చినాయి అప్పట్లో. ఓకే. అంటే మన దేశంతో మొదలై ఇప్పుడు నా దేశం అని చెప్తున్నాడు ఈయన అని. అలాగే ఆయన పార్టీ పేరు అనౌన్స్ చేయటం కూడా పెద్దగా దానికి ఏదో ఈవెంట్ చేయటం అలా ఏం చేయలేదు. ఓ ప్రెస్ మీట్ పెట్టాడు, నేను రాజకీయాల్లోకి వెళదాం అనుకుంటున్నాను, సినిమాలు ఆపేద్దాం అనుకుంటున్నాను, నా 60th బర్త్డే రోజున అనౌన్స్మెంట్ ఇస్తున్నాను, సినిమాలు ఆపేస్తున్నాను అని చెప్పాడు ఆయన. మీరు పార్టీ పేరు ఏమైనా అనుకున్నారా అని అడిగారు వాళ్ళు. అడిగితే చాలా క్యాజువల్గా, నేను తెలుగువాడిని, నా పార్టీ తెలుగుదేశం అన్నాడు ఆయన. నా చివరి సినిమా నా దేశం, నా మొదటి సినిమా మన దేశం, నేను తెలుగువాడిని, నా పార్టీ తెలుగుదేశం అని చెప్పాడు. అంతే. అలా మొదలైంది. అలా మొదలైన తర్వాత మొదటిసారి చైతన్య రథం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఎన్టీఆర్. ఆయన జెమినీ స్టూడియో మూతపడినప్పుడు అదంతా కొన్నాడు ఈయన. దాంతో పాటుగా ఒక వ్యాన్ వచ్చేసింది ఈయనకి. అంటే ఈయన రామకృష్ణ స్టూడియోస్ నిర్మించాడు ఇక్కడ హైదరాబాద్లో. దీనికోసమని అవన్నీ కొన్నాడు. ఓకే.
కొన్నప్పుడు ఒక వ్యాన్ కూడా వచ్చేసింది దాంతోపాటు. ఆ వ్యాన్ ఏం చేయాలో అర్థం కాలేదు, అలా ఉంచారు దాన్ని. ఈయన పార్టీ పెట్టినప్పుడు దాన్నే చైతన్య రథం కింద మార్చాడు. మార్చి దానిలో మొత్తం రాష్ట్రం అంతా తిరగటం, అలాగే రోడ్ల మీద స్నానాలు చేయటం, అక్కడే గడ్డం తీసుకోవటం, అక్కడే జనాలతో కూర్చుని భోజనాలు చేయటం, ఇది అప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయ ప్రయాణాలు ప్రచారాలకు భిన్నమైనటువంటి రీతిలో నడిచింది. ఆయన కోసం రోజుల తరబడి రోడ్ల మీదే ఉండేవాళ్ళు జనాలు, వంటలు చేసుకుని వెయిట్ చేసేవారు, ఎప్పుడెప్పుడు వస్తారు ఎన్టీఆర్, ఎప్పుడు వస్తే అప్పుడే చూద్దామని. ఆ లెవెల్ చరిష్మా నడిచింది ఆయనకి. అంటే ఆయన రాముడిగాను కృష్ణుడిగాను నటించినటువంటి పాత్రలు, అలాగే పౌరాణిక పాత్రల ద్వారా ఆయన ప్రజలకి ఒక రకంగా ఆరాధ్య దైవంగా మారాడు. ఆయనకి రాముడు అంటే కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ తెలుగువారికి రాముడు అంటే ఎన్టీ రామారావు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్. ఈ వాతావరణం తీసుకొచ్చాడు ఆయన. మాయాబజార్ సినిమాలో మొదటిసారి కృష్ణుడు వేసేటప్పుడు ఆయన నో చెప్పాడు, నేను చేయను అన్నాడు. చెయ్యను అని చెప్పడానికి కారణం ఏమిటి అని అడిగితే, అంతకుముందు ఘంటసాల గారి సినిమా ఒకటి సొంతూరు అనే సినిమాలో ఆయన కృష్ణుడిగా వేసాడు, దానికి విమర్శలు వచ్చినాయి, అందుకని చేయను అన్నాడు ఈయన. చేయనంటే కేవీ రెడ్డి గారు మాధవపెద్ది గోఖలే గారు కలిసి చెప్పారు, అందులో నీకు హాఫ్ క్రౌన్ పెట్టారు అందుకని నువ్వు బాలేదు, నీకు ఫుల్ క్రౌన్ పెడితే కృష్ణుడిగా నువ్వు తప్ప ఇంకెవడు బాగుండడు అని చెప్పి వీళ్ళు గెటప్ వేసి ఆయనలో మనోస్థైర్యం నింపటం కోసం ఆ గెటప్తో ఆయన ఫ్లోర్లోకి వచ్చేటప్పుడు అందరూ నమస్కారం పెట్టేయండి అని చెప్పాడు ఆయన, కేవీ రెడ్డి గారు. ఓకే, పెట్టారు. ఆయనలో కాన్ఫిడెన్స్ మొదలైంది, ఆ కాన్ఫిడెన్స్ చివరి వరకు కొనసాగింది. అంటే కేవీ రెడ్డి గారు అలా మలిచాడు ఆయన్ని. ఈ మలిచిన దీంతో కేవీ రెడ్డి గారి జీవితాన్ని సినిమా తీయాలనుకున్నాడు ఈయన. పుణ్య దంపతులు అనే టైటిల్ రిజిస్టర్ అయింది, కానీ ఆ సినిమా చేయకుండానే వెళ్ళిపోయాడు ఈయన. ఓకే, ఎన్టీఆర్ అలా ఆయన సినిమాల్లో రాజకీయాల్లో ఒకటే మాట్లాడాడు, రెండు మాటలు లేవు. సినిమాల్లో ఆయన ఏం మాట్లాడాడు అదే రాజకీయాల్లో మాట్లాడాడు. దాంతో ప్రజలు ఆయనతో పాటు ట్రావెల్ అయ్యారు, గ్యాప్ లేదు. అంటే ఆయన రావణ పాత్రలో విభీషణుడితో ఒక డైలాగ్ చెప్తాడు, మన దేశాన్ని, స్వాతంత్రాన్ని, ఆత్మగౌరవాన్ని ఆ రాముడి పాదాల దగ్గర తాకట్టు పెడుతున్నావు అంటాడు. అదే డైలాగు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తోంది కొంచెం రెండు దాలలో కూడా కాంటెక్స్ట్ అనేది కొంచెం చేంజ్ చేశారు, అంతే. అవే డైలాగులు ఇక్కడ మాత్రం ఒకటే. అలాగే ఆయన చాలా స్ట్రైట్ అటాకింగ్గా మాట్లాడేవాడు, అది జనాలకు కనెక్ట్ అయింది. ప్రజల్లో ఆ టైంలో ఉన్నటువంటి ఒక అసంతృప్తి, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అసంతృప్తికి ఈయన కరెక్ట్గా సెట్ అయ్యాడు, ఎమర్జ్ అయ్యాడు ఆ గ్యాప్లో, ఆ వ్యాక్యూమ్లో. ఆ ఎమర్జ్ అవటం వలన ఆయనకు ఆ సక్సెస్ దొరికింది. ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్రావు ఎపిసోడ్, నాదెండ్ల భాస్కర్రావు గారి ఎపిసోడ్ జరిగినప్పుడు విచిత్రంగా తాతినేని ప్రకాశ్రావు గారు ఈయన మిత్రుడు. అంటే 48 నుంచి ఆయనతో కొనసాగిన దాదాపు 45 ఏళ్ల స్నేహం వాళ్ళది. అవును. ఈ 45 ఏళ్ల స్నేహితుడు నాదెండ్ల భాస్కర్రావు స్టాండ్ తీసుకున్నాడు. ప్రకాశ్రావు గారు అంటే ఎన్టీ రామారావు గారు చాలా దూకుడుగా వెడుతున్నాడు, అంటే కేంద్రం మీద యుద్ధం ప్రకటించాడు ఆయన. గెలిచిన మరుక్షణం జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలి అని మొత్తం దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులతో విజయవాడలో ఒక కాంక్లేవ్ పెట్టాడు ఆయన. పెట్టి ఢిల్లీ ప్రభుత్వం మీద నేను సమరశంఖం పూరిస్తున్నాను, ఈ ప్రాంతీయ పార్టీల కూటమిని ఢిల్లీలో అధికారంలోకి తీసుకొస్తాను అని ఒక నినాదం ఇచ్చాడు. ఇది దుందుడుకు చర్య అని ప్రకాశ్రావు గారు అనుకున్నాడు. ఓకే, మనం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాం, వెళ్ళి మంచిగా ఉండి నిధులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏమిటి అనేది ఆలోచించాలి. కానీ ఈ పొలిటికల్ వార్ ఎందుకు, ఢిల్లీలో మేము పీఠం వేస్తామనే గొడవ ఎందుకు
అనేది ఈయన అభిప్రాయం. కానీ ఆయన ఎవరిని కన్సిడర్ చేసేవాడు కదా, ఆయనకు ఒక పొలిటికల్ ఐడియాలజీ ఉంది. ఓకే. అంటే జాతీయ పార్టీలు రూల్ చేయటం కాదు, ప్రాంతీయ పార్టీల కూటమి రూల్ చేయాలి, అప్పుడు ఫెడరల్ షేప్ బాగుంటుంది అనేది ఎన్టీ రామారావు గారి అభిప్రాయం. ఓకే. ఆయన చివరి వరకు అదే అభిప్రాయంతో ఉన్నాడు. అందుకని ఈ వీళ్ళిద్దరి మధ్య విభేదం వచ్చి ఆయన అటు వెళ్ళాడు. ప్రకాష్ రావు గారు అబ్బాయి అప్పుడు డైరెక్టర్గా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, టిఎల్వి ప్రసాద్. అంటే వాళ్ళ గురువు గారి పేరే పెట్టుకున్నాడు కొడుక్కి, ఎల్వి ప్రసాద్ గారి పేరు, తాతినేని లక్ష్మీ వరప్రసాద్ అని పెట్టుకున్నాడు. ఓకే. అతను డైరెక్టర్ అయ్యి రామారావు గారితో ఛాలెంజ్ రాముడు అనే సినిమాకి డైరెక్షన్ చేశాడు. చిరంజీవితో టింగురంగడు, రాణికాసులు రంగమ్మ, తర్వాత నాగు అనే 3 సినిమాలు డైరెక్షన్ చేశాడు ఆయన. 3 సక్సెస్ఫుల్ సినిమాలే. బాలకృష్ణ గారితో సక్సెస్ఫుల్ సినిమాలు తీశాడు ఆయన. ఆ టైంలో పులి అనే సినిమాకి డైరెక్టర్గా ఆయన అనౌన్స్ అయి ఉన్నాడు. చిరంజీవి గారు ఇంటికి బ్రేక్ఫాస్ట్కి పిలిచి టిఎల్వి ప్రసాద్ని, మీ ఫాదరు ప్రకాష్ రావు గారి స్టాండ్ తీసుకున్నారు కదా, ప్రకాష్ రావు గారు నాదెండ్ల భాస్కర్ రావు గారి స్టాండ్ తీసుకున్నారు కదా, నిన్ను డైరెక్టర్గా పెట్టుకుంటే ఎన్టీఆర్ గారు ఏమనుకుంటాడో అనే ఉద్దేశంతో నేను ఈ సినిమా నుంచి తప్పిస్తున్నామని చెప్పాడు. వదిలేశాడు ఆ సినిమాని, రాజ్ భరత్తో డైరెక్ట్ చేయించుకున్నాడు. ఆ తర్వాత బాలకృష్ణ గారితో అప్పుడు 3 సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. ఆ 3 సినిమాలు కూడా వేరే డైరెక్టర్కి వెళ్ళిపోయినాయి. ఓకే. ఒకటి రాఘవేంద్రరావు గారికి వెళ్ళిపోయింది, ఇంకొక డైరెక్టర్కి వెళ్ళిపోయినాయి. కోదండరామిరెడ్డి గారు ఒక సినిమాకి డైరెక్టర్ అయ్యాడు. దాంతో ఆయన ఇక్కడ పరిస్థితి బాగాలేదు అని హిందీ ఫీల్డ్కి షిఫ్ట్ అయ్యి మిథున్ చక్రవర్తితో 35 సినిమాలు డైరెక్ట్ చేశాడు టిఎల్వి ప్రసాద్.